బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కావచ్చు ఆ సపోర్టర్స్ ఏకగ్రీవాలు కనుక వాళ్ళు ఏకగ్రీవం అయితే అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది, అందుకోసమని కాంగ్రెస్ పార్టీ వాయిస్ రేజ్ చేస్తోంది వీటిపైన, అదర్వైజ్ చాలా కామ్గా ఉంటుంది అనేది అవతల పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. అండి ఏకగ్రీవాలు ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు అంటే అక్కడ స్థానిక ఉన్నటువంటి ఓటర్లు నిర్ణయించుకుంటారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరికైతే లీడర్షిప్ అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో నాయకులు ఎన్నుకుంటారు. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే, మీకు అనుకూలమైనటువంటి ఎవరికైతే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి కష్ట సుఖాలలో అందుబాటులో ఉన్నటువంటి నాయకులను ఎన్నుకోండి, మీరు భ్రమల పడకండి, భ్రమించే నాయకుల మాటలు నమ్మకండి అని చెప్పి దాంట్లో తప్పే ఉందండి. నిజమైన ఇవాళ ఏ పార్టీని కాంగ్రెస్ పార్టీనో లేదా వేరే వ్యక్తులు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి పరిపాలన. ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా మీకు అందుబాటులో రావాలంటే మంచి వ్యక్తులను ఎన్నుకో అని చెప్పినావు. ఆ దాంట్లో తప్పే ఉందండి. ఇంకొకటి ఏకగ్రీవాలు టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరండి? అసలు ప్రజలు పట్టించుకుంటారా? వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మనం వేస్తూ, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసిర్రు, వాళ్ళు ఏం చేసిరో తెలుసు. ఇవాళ 11 సంవత్సరాలు కొన్ని చోట్ల నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే కూడా కిడ్నాప్ చేసి బెదిరించి చంపేస్తామని చేసినటువంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాంగ్రెస్ నేతలపై. అండి నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇవాళ వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేసిరో అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వానికి సంబంధించినటువంటి విషయం, ఆ వ్యక్తి కాంగ్రెస్ కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కాదు. దీనికి అనవసరంగా రాజకీయ నిజంగా ఏదైనా జరిగితే నేను కూడా, ఎందుకంటే సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన నేను డెఫినెట్ కూడా ఐ ఫాట్ ఫర్, కానీ నిజంగా అక్కడ ఏమి జరిగింది అది వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి విషయాన్ని దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, అది వ్యక్తుల విషయం. అక్కడ ఏం జరిగిందో ఇది వ్యక్తుల మధ్యగానే చూడాలి తప్ప పార్టీల మధ్య విభేదాలు కానీ పార్టీల మధ్య వివాదాలుగా మాత్రం చూడదంటారు. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడదాం. నాగేంద్ర గౌడ్ గారు, నేను రోజా గారు 1 మినిట్ డెఫినెట్ కూడా, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా పార్టీగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ, మేమందరం కూడా సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ. నిజంగా ఎవరిమైనా ఏదైనా క్యాస్ట్ మీద కానీ ఎవరి మీద అట్లాంటి ఏదైనా జరిగితే డెఫినెట్ కూడా మీకు కానీ నిజమైంది అనవసరంగా రాజకీయాలను వాడుకోవడం కోసం వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి పంచాయతీ పార్టీలకు రుద్దడం అనేది మంచి పద్ధతి కాదు. రైట్ నాగేంద్ర